49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. మొన్న సాటర్డే, సండే, శనివారం, ఆదివారం మనం ఏం చూసాము? మారుతి గారి ఇంటికి విపరీతంగా ఫుడ్ డెలివరీ వస్తున్నాయి, పార్సల్స్ వస్తున్నాయి అని చెప్పేసి విన్నాం. ఆల్మోస్ట్ చూసాం కూడా లైవ్లు, మీరు అన్నీ చూసుంటే. అది ఇంకా ఆగట్లా. ఆ న్యూస్ వేసిన తర్వాత ఇంకా పెరిగింది. కర్మ ఏంటంటే కొత్త కొత్త వాళ్ళు కూడా నేర్చుకొని ఇదేదో బాగుంది అని చెప్పి మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారు. ఇది సైబర్ క్రైమ్. మీరు గుర్తుపెట్టుకోండి. మనకు సంబంధం లేకుండా అవతల వ్యక్తికి మీరు అడ్డమైనవన్నీ పంపిస్తూ ఉంటే మీ నెంబర్ని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అనవసరంగా ఇరుక్కుంటారు. మీరు సరదాగా చేసినా, ఏడిపించడానికి చేసినా ఇట్స్ ఎ వెరీ బిగ్ క్రైమ్. ఒకరి పర్సనల్ ప్రైవేట్ స్పేస్కి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు, సీరియస్గా చెప్పాలి అంటే. ఒక సినిమా రిలీజ్ అయింది, ఆ డైరెక్టర్ దాని మీద కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఏం చెప్పాడు? అడ్రస్ వేసేసాడు. ఏదన్నా తప్పో ఒప్పో ఉంటే రండి చూసుకుందాం అన్నట్లుగా. మీకేమో అది నచ్చలేదు. సరే, ఈయన ఎలాగో అడ్రస్ ఇచ్చాడు కదా అని చెప్పి వాళ్ళు అక్కడ గొడవ చేయాలని ట్రై చేశారు. అది కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ రాజాసాబ్ 9కి రిలీజ్ అయింది, ఇప్పుడు 29. చూడు, 20 రోజులు కూడా అయిపోయింది. సంక్రాంతి అయిపోయింది, రిపబ్లిక్ డే కూడా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఫిబ్రవరిలోకి అడుగు పెడుతున్నాం 2 రోజులు అయితే. ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ మారుతి ఇంటికి పార్సల్ పెడుతున్నారు చాలామంది. ఇది మంచి పద్ధతి కాదు. అండ్ ప్రభాస్ ఫ్యాన్సే పెడుతున్నారని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీరు ప్రభాస్ ఫ్యాన్స్ ఒకవేళ మీ గ్రూపులలో డిస్కస్ చేసుకుంటే ఎవరు ఆర్డర్ పెడుతున్నారు ఏంటి అనేది చూడండి. బికాజ్ అది ఆ స్టార్ హీరో పరువుకి ప్రతిష్టకి భంగం కలిగించే విషయంలాగా ఉంది. ఎవడో చేయొచ్చు మీ పేరు చెప్పేసి, మీరు వాడు కూడా చెప్పొచ్చు ప్రభాస్ ఫ్యాన్సే ఇలా చేస్తున్నారు అని. అది ఎంతగానో ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారే తప్పితే పలానా మోహన్ చేశాడు, పలానా రవి చేశాడు, పలానా మాలిని చేసిందని ఎవరు చెప్పట్లా. బ్యాడ్ నేమ్ ఎవరికి వెళ్తుంది? అందుకని చెప్పేసి ఒక అడ్రస్ ఇచ్చారు కదా, దాన్ని ఆ అడ్రస్ని ఎలా రకంగా ఇబ్బంది పెట్టాలి. ఏం చేస్తున్నారు? మనకి ఈజీగా ఫ్రెష్ టు హోమ్ యాప్ ఓపెన్ చేసి మొన్న అయితే నిజంగా దారుణం. ఆ పార్సల్స్ చూస్తుంటే అబ్బా అనిపించింది. అసలు ఇన్ని డెలివరీ యాప్లు ఉంటాయా అని కూడా తెలిసింది. ఫ్రెష్ టు హోమ్ నుంచి ఫిష్లు పెట్టారు, 5-6 రకాల చేపలు. నెక్స్ట్ మళ్ళీ లిషియస్ నుంచి ఏమో మ్యారినేటెడ్ చికెన్. మరి దాన్ని ఎవడు మ్యారినేట్ చేసుకొని ఎవరు తినాలో తెలియదు. ఐస్ క్రీమ్లు, ఇబాకో ఐస్ క్రీమ్లు, ఇంకేదో ఐస్ క్రీమ్లు, ఏమో పిచ్చి పిచ్చి కంపెనీల ఐస్ క్రీమ్లు. అండ్ నెక్స్ట్ స్విగ్గీ, జొమాటోలు యాజ్ యూజువల్. మళ్ళీ ఇన్స్టామార్ట్ నుంచి సామాన్లు, అదేంటిది డీమార్ట్ రెడీ నుంచి ప్లాస్టిక్ డబ్బాలు, సోఫా, బీర్వా. వాడేమో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇచ్చాడు కదా అని చెప్పేసి ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ వాళ్ళ ఇంటికి పెట్టేస్తే ఇది మంచి పద్ధతి కాదు. చూడ్డానికి కామెడీగానే ఉంది. ఏదైనా సినిమాలో కూడా ఈ సీన్ ఒక కామెడీ బిట్ లాగా యూస్ చేసుకోవచ్చు ఎవరైనా పగ తీర్చుకోవాలి అంటే. బట్ అంతవరకే, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏప్రిల్ ఫుల్ కూడా తప్పేం కాదు చెయ్యొచ్చు. సెటైర్ వేయడం కూడా తప్పు కాదు, చెయ్యొచ్చు. కానీ కొన్ని లిమిటేషన్స్ అనేది ఉంటాయి. అతను ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాడు. ఇంతమంది అక్కడికి మీరు పార్సల్స్ చేస్తున్నారు. చేసిన మీకు బాగానే ఉంది, చేయించుకున్న ఆయనకు బాగానే ఉంది. కానీ ఈ పార్సల్స్ ఎవరైతే తీసుకెళ్తున్నారో ఆ పిల్లలు అక్కడ డెలివరీ చేయలేక, రిటర్న్ ఇవ్వలేక 4 గంటలు 5 గంటలు ఆ ఎండనక వాననక అక్కడికి పడి చేస్తున్నారు. దానికి రెస్పాన్సిబుల్ ఎవరు చెప్పండి? తీసుకోవాలి మరి. అదే కదా, ఇప్పుడు రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ బయటికి వెళ్ళింది అంటే రెస్టారెంట్ నుంచి ప్యాకెట్ ఆల్రెడీ జొమాటోకో, స్విగ్గీకో వెళ్ళిందంటే ఇక రెస్టారెంట్ బాధ్యత క్లోజ్. అక్కడ నుంచి జొమాటో బాధ్యత స్టార్ట్ అవుతుంది. అది కస్టమర్కి డెలివరీ ఇవ్వకపోతే ఆ పిల్లోడు అలా పట్టుకొని నిల్చుంటాడు. ఆ పార్సల్ని మళ్ళీ రెస్టారెంట్కి ఇస్తే వాళ్ళు తీసుకోరు రిటర్న్. అదే పార్సల్ని మళ్ళీ ఏం చేయాలి? జొమాటో ఆఫీస్కి వెళ్ళి, సార్ ఇలా జరిగింది, కస్టమర్ తీసుకోవట్లేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే ఇక్కడ పెట్టాను, కొంచెం చూడండి. వాళ్ళన్నీ సరి చేసేసరికి ఒక 4 hours 5 hours టైం పడుతుంది. ఈ 4-5 గంటల్లో ఆ పిల్లోడు పాపం డైలీ వేజెస్ మీద ఆధారపడే డైలీ లేబర్స్ వాళ్ళు. ఒక పార్సల్ ఆర్డర్ చేస్తే వాడికి ఎంతో వస్తాయి, మనం ఏమైనా టిప్ ఇస్తే ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి. అట్లా జమ చేసుకుంటూ రోజుకి 1000 రూపాయలు 1200 టార్గెట్ పెట్టుకొని ఆ బండ్లు కూడా రెంట్కే తీసుకుంటారు. అది రెంట్ కట్టుకొని ఎంతో మిగిల్చుకుంటారు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి చెప్పండి మీ ఆనందం కోసం? అట్లాంటి వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది. పాపం వాడు పార్సల్ తీసుకొస్తాడు, అంతంత పెద్ద పెద్ద పార్సల్స్ మోసుకొస్తారు. చేతి నిండా మీరు పెట్టేవి ఎలా ఉన్నాయి ఇప్పుడు? 3 కిలోల ఫిష్లు, 5 కిలోల వెజిటేబుల్స్, అవన్నీ కూడా. అండ్ మర్చిపోయా, 10 లీటర్ వాటర్ క్యాన్స్ పెట్టారు, తప్పు కదా. బియ్యం బస్తాలు పెట్టారు, తప్పు కదా. ఇవన్నీ కూడా ఆ పిల్లోడు మోసుకొస్తున్నాడా? ఈ వీప్ మీదో చెయ్యి మీదో ఎంతో కొంత అక్కడ పెడుతున్నారు. రిటర్న్ తీసుకెళ్ళలేడు,
అక్కడ కస్టమర్‌కి డెలివరీ చేయలేడు. ఎందుకంటే కస్టమర్ కాదు తను కాబట్టి. మీరేమో సార్ ఎక్కడున్నారు అంటే ఫోన్ లేపి అడ్రెస్‌కి రండి అంటున్నారు. అడ్రెస్‌కొచ్చిన తర్వాత ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ అంతా తీసి మీ అందరికి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నా గూడా టైం పడతది. పోలీసులకు గూడా టైం వేస్టే చెప్పాలంటే. శిక్షలు పడతాయి. పడవని కాదు. వీటని ఏ యాక్ట్ కిందైనా సరే ఇప్పుడు ఐటీ యాక్ట్ కిందో లేకపోతే సైబర్ క్రైమ్ కింద వీళ్ళు ఏదో రకంగా తీసుకుంటే పెద్ద శిక్షలు గూడా వెయ్యొచ్చు. జైల్‌లో నిండుతాయి. కానీ మనకు బుద్ధి రావాలి కదా! చేసేది చిన్న పొరపాటే. అది పొరపాటో, మిస్టేకో ఎందుకు జరుగుద్దో తెలీదు గానీ, ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన రావడమే ఫస్ట్ తప్పు. అలా ముందుకెళ్తా ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులను చేసి చిన్న వాళ్ళని ఇప్పుడు వీళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అయ్యో, లేకపోతే ఇంటర్ ఫెయిల్ అయ్యో ఆ జాబ్‌కి చేరుతారు. వాళ్ళకి కొంతమందికైతే అడ్రెస్సులు చదవడం కూడా సరిగ్గా రాదు. అట్లాంటి వాళ్ళు ఇంతకుముందు ఖాళీగా ఉండేవాళ్ళు. ఆఫీస్ బాయో ఏదో జాబులు చేసుకుంటూ. బట్ ఇప్పుడు ఈ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ వచ్చేసరికి వాళ్ళకంటే ఒక ఉపాధి దొరికింది. వీళ్ళు కూడా నెలకి 40,000, 50,000 చక్కగా సంపాదించుకుంటున్నారు పిల్లలు. అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది పోయి, మనము ఎవడి మీదో పగ తీర్చుకోవడానికి వీళ్ళ రూపంలో గిఫ్ట్‌లు పంపిస్తే కేకులు పెడుతున్నారు. కూల్ కేకులు. అది ఏమైపోతది? ఎట్లా ఆర్డర్ డెలివరీ హార్డ్‌లీ 15 మినిట్స్, 20 మినిట్స్‌లో అది కరిగిపోతది. ఇట్లాంటి పనులు చేయడం మానేయండి దయచేసి. ఎందుకంటే ఒకవేళ ప్రభాస్ ఫ్యాన్సే చేస్తే ప్రభాస్‌కే ఇబ్బంది. నెక్స్ట్ బయట వాళ్ళు ఎవరైనా గనక ప్రభాస్ ఫ్యాన్స్ పేరు మీద చేస్తే వాళ్ళని ఐడెంటిఫై చేసి వార్నింగ్‌లు ఇవ్వండి. అంతేగాని ఇట్లాంటి ఒకరి ప్రైవేట్ స్పేస్‌కి భంగం కలిగించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. థాంక్ యూ సో మచ్.